Hello guys, so we are in Bangalore. Bangalore traffic we experienced చేయాలనుకుంటున్నారా? Let me show you. Let me show. Guys, ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది guys. విజయ్కి నార్మల్ రోడ్ నడపడం రాదు, ఘాట్ రోడ్ మీద నడుపుతున్నాడు. Guys, అసలు ఎంటర్ ఘాట్ రోడ్ ఎంటర్ కొంచెం సేపు అయింది, బట్ we already saw so many animals. ఏంటి మన హైట్ డిఫరెన్స్ ఉంటుంది. హలో గైస్, గెస్ వాట్, మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ వేసుకొని హైదరాబాద్ నుంచి ఊటీ కొడైకెనాల్ పోదామని డిసైడ్ అయిపోయినాం. సో అట్ ప్రెసెంట్ మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరులో పిట్ స్టాప్ ఉంది. సో వీ ప్లాన్ టు గో బై రోడ్ యాజ్ యూ కెన్ సీ అండ్ విల్ కీప్ యూ అప్డేటెడ్. బెంగళూరు హైవే మధ్యలో కాఫీ తాగుతున్నాం ఫస్ట్ హౌస్లో. కాఫీ బ్రేక్, టీ బ్రేక్. సారీ, ఇక్కడ ఏదో కాలిపోతుంది, ఏందో మరి. సో యూ గైస్, మనం బెంగళూరు ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ టోల్ వచ్చింది. ఎట్లా రియలైజ్ అయినామంటే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మొత్తం వేరే లాంగ్వేజ్ ఉండలేదు. సో దాట్స్ హౌ వి రియలైజ్. One eternity later. గైస్, ఇదే మేము ఉండే ప్లేస్. చూసానైతే స్టూడియో అపార్ట్మెంట్ లాగా ఉంది. నేను లైక్ లిటరలీ ఆన్ ద వే బుక్ చేసిన, ఎందుకంటే స్పాంటేనియస్ ప్లాన్ ఉండే కాబట్టి. ఇక తెలుస్తుంది లోపల పోతే మనకి ఎట్లుంటుందో మన కథ. దిస్ ఇస్ ద కామన్ ఏరియా. ఓపెన్ చేయవచ్చు, మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఇట్లా పెట్టాను కానీ నాట్ బ్యాడ్ గైస్. ఐ నో ఇట్స్ అ స్మాల్ రూమ్, చిన్నగా ఉంది, కానీ దేర్ ఇస్ అ టీవీ. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఇస్ అ మిర్రర్. దిస్ ఇస్ ద వర్క్ స్టేషన్. బెడ్ కూడా పర్వాలేదు, ఇట్స్ అ క్వీన్ సైజ్ బెడ్. అండ్ దే హ్యావ్ గివెన్ దీస్ యునో ఏంటిది విజయ్ మిల్క్ ప్యాకెట్స్, అవన్నీ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ టీ కాఫీ ఇచ్చిన. ఓకే, టీ మేకింగ్ జగ్. దేర్ ఇస్ ఎ ఫ్రిడ్జ్, ఏం లేదు, ఖాళీగా ఉంది కాకపోతే. అండ్ దేర్ ఇస్ దిస్ కబోర్డ్ ఏరియా. ఆల్రెడీ మేము ఆ స్టఫ్ పెట్టేసుకున్నాం కొంచెం. ఇది వాష్రూమ్. వాష్రూమ్ ఇస్ కైండ్ ఆఫ్ స్మాల్ బట్ ఇట్స్ నీట్, దాట్ ఐ కెన్ సే. స్మాల్ బట్ క్యూట్. వెరీ గుడ్. ఏంటి విజయ్ పండుకున్నావు ఆల్రెడీ? అలసిపోయిండు డ్రైవ్ చేసి. దిస్ ఇస్ ద బాల్కనీ. హలో గైస్, సో వీఆర్ ఇన్ బెంగళూరు అండ్ రెడీ. అంతా నేను ఇక్కడికి వచ్చింది. సో అంతా విజయవాడలోనే అయింది. మేము ఫుల్ లేట్ అయినాం. మొత్తం పొద్దున్న చాలా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. నా బర్త్డే అని కూడా చూసుకోకుండా లేట్గా చేసిండు, అందుకే వి గాట్ లేట్. అసలు నేను ఇంత మంచిగా తొందరగా రెడీ అయిపోయినా కానీ ఆయన మరి ఎందుకు తయారవుతుందో అంతసేపు అయిపోయినా. ఎందుకు విజయ్? అయితే ఇప్పుడు నుంచి మేము బెంగళూరు, అసలు ఇక్కడ నుంచి కూడా మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ వి థాట్ ఇక్కడ ఏమైనా ఫేమస్ మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఉంటే వెళ్దామా బ్రేక్ఫాస్ట్కి. నా మేకప్ ఎప్పుడు అయిపోయింది, నువ్వు లేదు చూసుకో. అయితే సో లైక్ ఇక్కడ నుంచి వీ విల్ ఈదర్ యూనో గో అరౌండ్ బెంగళూరు, ఆర్ ఇక్కడ నుంచి మేబీ డైరెక్ట్ విల్ గో టు ఊటీ. లెట్స్ సీ, చూద్దాం, విల్ ఫిగర్ సంథింగ్ అవుట్. ఇగోండి గైస్, నేను రెడీ అవుతున్నాను అన్నాడు కదా, చూడండి. నేనైనా అప్పుడు తొందరనే అవుతున్నాడు, ఇంకా అలా బాయ్ వెయిట్ చేస్తున్నాడు. అయ్యో. బర్త్డే అవుట్ఫిట్ చెక్ గైస్. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. అవుట్ఫిట్ చెక్ సరిగ్గా చూపిస్తలేదు బట్. అర్జున తాలి నియర్ మీ. సో గైస్, అప్డేట్ ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ సమ్ గుడ్ సౌత్ ఇండియన్ థాలీ. అండ్ ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఇస్ మేము వచ్చేసి అవుట్స్కట్స్లో తీసుకున్నాం, ఎందుకంటే వీ వాంటెడ్ టు గో టు మైసూర్, ఊటీ అండ్ ఎవ్రీథింగ్. సో వీ థాట్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ స్టే ఇన్ ద అవుట్స్కట్స్, ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో
బట్ మాకు ఇక్కడ అవుట్స్కట్స్లో ఎక్కడ మంచి థాలీ ప్లేస్ దొరకట్లేదు. ఒక నాగార్జున థాలీ అనేది ఇట్స్ అ వెరీ ఫేమస్ ప్లేస్ హియర్ అంట. సో చూద్దాము. ఐ విల్ అప్డేట్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వేర్ వి హ్యావింగ్ ఫుడ్. సాడ్ అప్డేట్ గైస్, ఇక్కడ నుంచి అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే లైక్ మంచి ఫుడ్ ప్లేసెస్ ఎక్కడ పోదామన్నా లీవ్ అబౌట్ ద వెయిటింగ్ టైమ్ దేర్, కానీ అసలు ఇక్కడ నుంచి ఎక్కడ పోదామన్నా కానీ ఇట్స్ టేకింగ్ అరౌండ్ 50 minutes, 1 hour and everything. So we thought it's best ఇప్పుడే డైరెక్ట్గా ఊటీకి వెళ్ళిపోతే అట్లీస్ట్ మధ్యలో అంతా సీనిక్ ప్లేసెస్ వస్తాయి. వీ కెన్ సీ సంథింగ్, దట్స్ వాట్ వీ థాట్, రాదర్ దెన్ వేస్టింగ్ అవర్ టైమ్ హియర్ ఇన్ దిస్ ట్రాఫిక్. మేము అనుకున్నాం లెట్స్ గో టు ఊటీ. మేబీ ఊటీ, బెంగళూరు, ఊటీ, మైసూర్ దీని మధ్యలో ఏమైనా మంచి ఫుడ్ ప్లేసెస్ ఉంటే విల్ హ్యావ్ అవర్ లంచ్ దేర్. కానీ ఆకలి అవుతుంది. వి డిడ్ంట్ ఈట్. ఏమవుతుంది? నువ్వు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, నాకు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. అటు పోవాలా ఇటు పోవాలా అని చెప్పి. బెంగళూరు ట్రాఫిక్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? లెట్ మీ షో యూ. మేము గంట నుంచి ఇక్కడనే ఉన్నాం. కంటిన్యూస్ అవుతే బ్లూ మార్క్. ఏమైతుంది విజయ్? దేనికి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ట్రాఫిక్ ఏమైతుంది? మంచిగా డ్రైవింగ్ ఇష్టం కదా నీకు? ఇష్టము. ట్రాఫిక్ ఎవడు ఎంజాయ్ చేస్తాడు? గైస్ బెంగళూరు వస్తే మీరు కొంచెం బాగా తినండి గైస్. పొద్దున్నే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు గైస్, చచ్చిపోతున్నాం ఇక్కడ. మేము ఇప్పుడే ఊటీ హైవే ఎక్కినాం గైస్. ఎందుకంటే అసలు విజయ్కి డ్రైవింగే రావట్లేదు. విజయ్ అసలు ఎంత అసలు పాపం ఆయనకు డ్రైవింగ్ రావట్లేదు. అందుకే మేము చాలా లేట్ అయిపోయింది గైస్. అసలు సరే సరే, నేను డ్రైవ్ చేస్తే చాలా తొందరగా వెళ్ళిపోతుండే, కానీ పోనీలే ఏదో ఆయనకు కూడా ఛాన్స్ ఇద్దామని. అదర్వైజ్ ఎంత మెల్లగా నడుపుతున్నారంటే ఆయనకి ఎంత ముందరంతా వెహికల్ అన్ని కూడా ఆయనకు నడిపొస్తలేదు గైస్. గైస్ నేనంటే విజయ్కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నాకు పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు, నాకు లంచ్ పెట్టలేదు, నాకు ఏం పెట్టలేదు. ఎందుకు విజయ్? నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే. అవును, కొంచెం మంచి ప్లేస్ లో తిన్నాం అనుకున్నా. మంచి ప్లేస్ అంటే అస్సలు ఇష్టం లేదు విజయ్కి. అంతే ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత. నేను ఆల్మోస్ట్ చచ్చిపోతా అనుకునే టైంలో ఒక మెక్డానల్డ్స్ కనిపించింది. ఇది కనిపించకపోతే నేను నిజంగానే చచ్చిపోతుండే. పక్కకి ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? అలా ఏంటిది? ఖాళీ దొరికితే అక్కడే పోదాం. ఇక్కడ పెట్టుకో, చూద్దాం. వెళ్తున్నాం. ఐ థింక్ ఇక్కడ థాలీ దొరుకుతుందేమో. థ్యాంక్ఫుల్లీ బాగానే ఉంది. ఎట్లుంది విజయ్ ప్లేస్? అదే కదా, ఎంత రష్ ఉంది తెలుసా? స్పెషల్ ఆర్డర్ నాన్స్ అండ్ మష్రూమ్ కర్రీ, ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. Guys, at last ఊటీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనిపించారు. అట్లా చిన్న చిన్నగా ఉండేవాళ్ళు, కానీ ముందర చూపిస్తారు కనిపిస్తే. గైస్ విజయ్ విజయ్
ఏమైంది మంకీ ఇందాక ఏం చేసింది? మంకీ ఏం చేసింది? ఎవరిని చూసింది? మంకీ నన్ను చూసిందా? అంటే మంకీకి కూడా నేను ఎంత నచ్చినానో చూడు, నన్నే చూసింది మంకీ. గైస్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది గైస్. విజయ్కి నార్మల్ రోడ్ మీద నడపడం రాదు, ఘాట్ రోడ్స్ మీద నడుపుతున్నాడు. మరి చూద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో నేను మళ్ళీ వాపస్ కనిపిస్తే విజయ్ మంచిగా తీసుకుపోయింది. సరే సరే మంచిదిగా. లైక్ లిటరల్ ఘాట్ రోడ్స్ గైస్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. ఎందుకంటే నేను నోటికి చాలా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన, ఇవి ఎట్లా ఉన్నాయంటే రోడ్స్ లైక్ హోప్ఫుల్లీ కొంచెం తొందరగా సన్సెట్ మొత్తం అయిపోక ముందరనే రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బీ సేఫర్. కానీ లెట్స్ సీ. ఇది వన్ వేనా? వన్ వేనేనా? ఓకే అయితే పర్వాలేదు, దెన్ ఇట్స్ గుడ్. ₹1000 ఫైన్ ఫర్ వాలంటీర్. పార్కింగ్, ఫోటోగ్రఫీ. అమ్మ ఫోటోగ్రఫీ కూడా చేయొద్దంట. నేను బ్లాగ్ చేస్తాను కదా మళ్ళీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. గైస్ నేనేమో మంకీ బేబీ, విజయ్ ఏమో లంగూర్ గురువుకి కావాలా? లంగూర్ బేబీ ఎందుకో చెప్పనా? వద్దు, నేను ఆఫ్లైన్ విజయ్కి చెప్తా. గైస్ పికాక్ వచ్చింది మెల్లగా. ఏంటిది విజయ్? ఏంటిది? వైల్డ్ వైల్డ్ ఎడ్డల్స్. హలో వైల్డ్ ఎడ్డల్స్. అమ్మా ఎట్లా ఉన్నాయి చూడు విజయ్. అమ్మా అది ముందరికి వస్తే సస్తాం విజయ్. బాయ్. కాళ్ళు చూడు దాన్ని వైట్. గైస్ మేము అసలు ఎంటర్ అయ్యి ఘాట్ రోడ్స్ ఎంటర్ అయ్యి కొంచెం సేపు అయింది, బట్ వి ఆల్రెడీ సా సో మెనీ యానిమల్స్. వి సా ఎలిఫెంట్స్, వి సా ఐ థింక్ దే వర్ bulls or something, I'm not sure. We saw deers and you know the peacocks. There are so many peacocks, so beautiful. I wish we came in the morning, but still it's so beautiful out here. 2000 years later. హలో గైస్, క్విక్ అప్డేట్. చెప్పు ఎక్కడ వచ్చినామా? మేమేదో మ్యాంగో రిసార్ట్. రిసార్ట్ కాదు అసలు, మేము లైక్ లిటరలీ ఏం బుక్ చేసుకోలేదు, లాస్ట్ మినిట్లో చూస్తుండే అన్ని. కాబట్టి మాకు కావాల్సింది అసలు ఇవాళ చెక్ ఇన్ లేకుండే, అక్కడ అవైలబుల్ లేకుండే, బట్ సోల్డ్ అవుట్. సో మేము ఏం చేసినామంటే ర్యాండమ్గా ఒకటైతే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్స్ నాట్ బ్యాడ్, కానీ ఐ విల్ షో యూ అరౌండ్. చూద్దాం ఎక్కడ వచ్చినాము. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇట్లా వచ్చేసి ఇది రూమ్. మాకు లిటరలీ లాస్ట్ రూమ్ అవైలబుల్ ఉండే, అదే దొరికింది. వాష్రూమ్ ఇస్ ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ it's not bad though, కానీ it's small and you know not as we expected. However, that's okay. There's TV here. This is the bed. Fine, not a big deal. But the problem is మా రూమ్ ఒకటే ఏదైతే అవైలబుల్ ఉందో, లిటరలీ మా కార్ అక్కడ పార్క్ చేసి ఏం చేయలేము. అంతా విజయ్ వల్లనే, ఎందుకంటే చాలా లేట్ గా నడిపిండు. విజయ్ డ్రైవింగ్ రాదు, అందుకే సరే సార్ మంచిది. ఓకే మంచిగా కనబడతలేదు, తాగినోళ్ళకి కనబడుతుంది అంతే. అదంట గైస్ సీన్, తాగినోళ్ళకి కనబడుతుంది.
నేనైతే చేంజ్ చేసేసుకున్నా. దేర్ ఇస్ వన్ రెస్టారెంట్ హియర్. విజయ్ అంటున్నాడు బయటికి. సో నేను చేంజ్ చేసేసుకున్నా. ఐ గాట్ కంఫర్టబుల్ ఇన్ మై నైట్ డ్రెస్. విజయ్కి ఓపిక లేదన్నాడు. విజయ్కి అయితే ఏం ఓపిక ఉండదు, ఎప్పుడు ఓపిక ఉండదు. సో ఏమన్నా ఇక్కడే రెస్టారెంట్లో ఏదన్నా తిందామని, లైక్ ఐ రియలీ వాంట్ ఓన్లీ డ్రింక్ సమ్ కాఫీ ఆర్ సంథింగ్. నువ్వు? నేను చూస్తా, ఆకలి అయితే తింటా. పాపం బాగా అలసిపోయాడు. బికాస్ ఘాట్ రోడ్స్లో ఇట్స్ నాట్ ఈజీ టు డ్రైవ్ అట్ ఆల్. ఘాట్ రోడ్స్లో నడిపి హీ గాట్ వెరీ టైర్డ్. ఏంటి విజయ్ మన హైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో మేము తినడానికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇఫ్ పాసిబుల్ విల్ షో యూ అరౌండ్, అదర్వైజ్ బై బాయ్. దిస్ ఇస్ ద హాల్వే గైస్. ఇది మ్యాంగో హిల్ వాళ్ళది. దిస్ ఇస్ నాట్ బ్యాడ్ ఫర్ ద ప్రైస్ వీ పేడ్. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రంట్ లాబీ. రెస్టారెంట్ కింద ఉందంట గైస్. వాము, ఏదో డెమ్మెలాగా ఉంది. విజయ్ ఎంత ఎట్లా చేస్తున్నాడంటే, మేము ఇక్కడ తినడానికి వచ్చినాం, కానీ ఏం తిందామన్నా ఏం వద్దంటుందో, ఏం తిననిస్తాను. ఇక్కడ హాట్ చాక్లెట్ ఉంది గైస్, నాకు తినాలనిపిస్తుంది అని విజయ్ వద్దాను. చెప్పు, నేను ఒక స్టార్టర్ కూడా చెప్తున్నా. ఓకే, ఫుడ్ వచ్చింది గైస్. జీరా రైస్. ఇది ఫుడ్ రైస్, జీరా రైస్ అండ్ దాల్. ఇట్లా మంచిగా రోజు హస్బెండ్ సర్వ్ చేసి పెట్టాలన్నమాట. ఎందుకంటే మంచిగా వండి పెడితే వైఫ్ అంటే నేను వండి పెట్టానా విజయ్? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గైస్ వెళ్ళిపోండి గైస్, మీరు వెళ్ళిపోండి. అసలు సీరియస్లీ ఇట్లా తినడం బెస్ట్ తెలుసా. నేనేమో దీన్ని అంత అయిపోయిన మూత పన్నీర్ అని మస్తు ఉందని. జగ్గిన పాపడ్ కావాల్సి ఉండే, పాపం పాపడ్ తెచ్చిండు. బాగుందా పాపడ్? హిల్ స్టేషన్కి వచ్చి హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకోకపోతే ఇట్స్ రియలీ ఇన్కంప్లీట్. అందుకే మేము హాట్ చాక్లెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. యాక్చువల్లీ బాగుంది తెలుసా, నాట్ బ్యాడ్. హాట్ చాక్లెట్. గైస్ మీకు ఓసిడి ఉంది అని చెప్పకుండా ఓసిడి ఉంది అని తెలవాలంటే ఎట్లా అంటే ఇగో ఇట్లా, అట్లా అనమాట. That's all for today, guys. Meet you in the next vlog. Bye bye. So, yeah.